శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, మనం ఇంతకుముందు మూడో తరగతి సంబంధించి చాలా గ్రామర్ పార్ట్ చెప్పాం, వ్యాకరణ అంశాలు చెప్పుకున్నాం. అలాగే 1 to 5 లెసన్స్ కూడా చెప్పాం, 1 నుంచి 5 పాఠాలు కూడా చెప్పాం. ఒకసారి మనము తీస్తే పొడుపు కథలు, అతి తెలివి, గేయం, సామెతలు, మంచి అలవాట్లు కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. అలాగే 7th లెసన్ చూడండి, అపాయంలో ఉపాయము. అలాగే 10th లెసన్ లేఖ లెసన్ కూడా చెప్పాను. ఇందులో 6th లెసన్ ఆనిముత్యాలు ఉంది, ఆ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు అపాయంలో ఉపాయం సంబంధించి మీకు ఇంతకు ముందు వీడియోలలో PDF ఫైల్ పెట్టాను మీకు. ఏంటి? బిట్ పార్ట్, క్వశ్చన్ ఆన్సర్స్, ఇవన్నీ మీరు రాసే ఉంటారు. ఇన్ కేస్ మిస్ప్లేస్ అవ్వచ్చు, అందుకని మరొకసారి ఆ నోట్స్ మొత్తం నేను బోర్డు మీద రాస్తాను, చూసి రాసుకోండి. లెసన్ నెంబర్ 7, 7వ పాఠం ఏంటి? అపాయంలో ఉపాయం. ఎవరెవరు? నక్క, తాబేలు గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ లెసన్ మీకు ఇంతకు ముందే చెప్తాను, పాత వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఒకవేళ PDF ఈ లెసన్కి సంబంధించినటువంటి వర్క్ బుక్ పార్ట్, టెక్స్ట్ బుక్ పార్ట్ మీ దగ్గర ఫెయిల్ అయినట్టయితే, లేకపోతే నేను మళ్ళీ అందుకే ఇస్తున్నాను, 7th లెసన్ మరొకసారి రాసుకోండి. ఓకే, పేజ్ నెంబర్ 53, 53 చూడండి. పేజ్ 53 ఓపెన్. 53 పేజ్ 53 చూడండి. పేరా ఇచ్చాడు, బ్లాంక్స్ ఇచ్చాడు, అది రాద్దాం. ఫస్ట్ బ్లాంక్ భజన. ఒకసారి రాస్తాను చూడండి. భజన. సెకండ్ వన్ చెక్క భజన. థర్డ్ వన్ శ్లోకాలు. ఫోర్త్ వన్ అర్చకుడు, అంటే పూజారి. ఫిఫ్త్ వన్ దేవుడి పేరు, దేవుడి. అదే పేజీలో ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నా చూడండి. ఇది ఒకటో, రెండవ తప్పు ఒప్పు. ఏంటి? తప్పు ఒప్పు. తప్పు ఒప్పుడు. నక్క తాబేలు స్నేహితులా? కాదు. నక్క తాబేలును తినడానికి ప్రయత్నించింది, రైటే. నక్కను చూసి తాబేలు నీటిలోకి వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు. కొద్దివారు తాబేలు ఉపాయంతో నక్క నుంచి తప్పించుకుంది, రైట్. 5 ఉపాయం ఉంటే ఎటువంటి అపాయాన్నైనా జయించవచ్చు, రైట్. ఇది రాయండి. పేజ్ నెంబర్ 53లో బ్లాంక్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ రాసేయండి. పేజ్ 54 షార్ట్ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్. తాబేలు ఎక్కడ నివసించేది? అడవిలో, నీటి మడుగులో నివసించేది. రాసుకోండి. అడవిలో, నీటి మడుగులో
అడవిలో నీటి మడుగులో నివసించేది. అడవిలో నీటి మడుగులో నివసించేది. తాబేలు ఎవరిని చూసి భయపడింది? సెకండ్ వన్ ఆన్సర్, నక్కను చూసి భయపడింది. ఎవరిని చూసి భయపడింది? నక్కను చూసి భయపడింది. నక్కను చూసి భయపడింది. రాసింది. తాబేలు మాటల్ని నక్క నమ్మిందా లేదా? తాబేలు మాటల్ని నక్క నమ్మి నమ్మనట్లుగా నమ్మి నమ్మనట్లుగా తల ఊపింది. రాయండి. అడవిలో నీటి మడుగులో నివసించేది. నక్కను చూసి భయపడింది. తాబేలు మాటల్ని నక్క నమ్మి నమ్మనట్లుగా తల ఊపింది. ఫోర్త్ ఆన్సర్ పేజ్ 54లోనే ఫోర్త్ ఆన్సర్. నక్క తెలివిగా ఏం చేసింది? తాబేలను నీటిలో ఉంచి కాలితో నొక్కి పట్టింది. ఫిఫ్త్ ఆన్సర్. నక్క తనను చంపి తింటుంది అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంది. తాబేలు తన ప్రాణాలు ఎందుకు అరచేతిలో పెట్టుకుని ఉంది అంటే నక్క తనను చంపి తింటుంది అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంది. అది రాయండి. తాబేలును నీటిలో ఉంచి కాలితో నొక్కి పట్టింది. నక్క తనను చంపి తింటుంది అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంది. రాయండి.
ఓకే, నెక్స్ట్ పరిచయాలు పేజ్ 54లోనే లాంగ్ క్వశ్చన్ ఆన్సర్, లాంగ్ క్వశ్చన్ ఆన్సర్. పేజ్ 54 షార్ట్ అయిపోయాయి 5 క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్ ఆన్సర్. లాంగ్ క్వశ్చన్ ఆన్సర్ రాసేయండి. నక్క అయోమయంగా చూడడానికి గల కారణం ఏమిటి? ఫస్ట్ వన్ ఆన్సర్. బావా నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా, తిప్పలు అంటే కష్టాలు, నువ్వెన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో పిసరంత మాంసమైన తినలేవు అనేసరికి నక్క అయోమయంగా చూసింది. నక్క అయోమయంగా చూసింది. నెక్స్ట్, తాబేలు తన శరీరం గురించి నక్కతో ఏమని చెప్పింది? సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ లాంగ్ క్వశ్చన్, సెకండ్ వన్ ఆన్సర్. నేను నేలపైకి రాగానే గాలి తగిలి గట్టిపడతాను. నేను నేలపైకి రాగానే గాలి తగిలి గట్టిపడతాను. స్టాప్. మళ్ళీ నీళ్ళు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను. అని చెప్పింది. ఓకే, ఏంటి క్వశ్చను? తాబేలు తన శరీరం తీరు గురించి నక్కతో ఏమని చెప్పింది అంటే, తాబేలు తన శరీరం ఏ విధంగా ఉంది అని నక్కతో చెప్పిందంటే, నేను నేలపైకి రాగానే, ఎవరు? తాబేలు. నేలపైకి రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాను. ఎయిర్ వచ్చిందనుకోండి గట్టిగా అయిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను అని చెప్పింది. ఎందుకు? వాటర్లోకి
నక్క నుంచి తప్పించుకొని వాటర్లోకి వెళ్ళిపోదామని రాసింది. నక్క బావా, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో పిసినంత మాంసమైనా తినలేవు అనేసరికి నక్క అయోమయంగా చూసింది. సెకండ్ క్వశ్చన్, నేను నేలపైకి రాగానే గాలి తగిలి గట్టిపడతాను, మళ్ళీ నీళ్ళు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను అని చెప్పింది. అది రాసుకోండి. నెక్స్ట్ వన్, పేజ్ నెంబర్ 55. పేజ్ 55 తీద్దాం. పేజ్ 55 తీయండి. పేజ్ 55. రైట్. పేజ్ 55లో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. తాబేలు నక్కకు ఎటువంటి ఉపాయం చెప్పింది? నువ్వు నన్ను కాసేపు నీటిలో నానబెట్టు. నీటిలో నానబెట్టు. తరువాత కడుపారా అంటే కడుపు నిండా తినవచ్చు అని చెప్పింది. తినవచ్చు అని చెప్పింది. ఓకే, నువ్వు నన్ను కాసేపు నీటిలో నానబెట్టు, తర్వాత కడుపారా తినవచ్చు అని చెప్పింది. అంటే కడుపు నుండి హ్యాపీగా తినొచ్చు అని చెప్పింది. ఎవరు? తాబేలు. ఎవరితో? నక్కతో. తాబేలు ఎవరితో చెప్పింది? నక్కతో. రాండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. తాబేలు ఎత్తుకు పై ఎత్తు ఎలా వేసింది? ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. తాబేలు నక్కతో నక్క బావా నేను పూర్తిగా నానాను. అంటే వాటర్లో తడిచిందని. కానీ నువ్వు కాలు. ఓకే, కానీ నువ్వు కాలు పెట్టిన చోట కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు. ఏంటి? నానలేదు. కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అని ఎత్తుకు పై ఎత్తు వేసింది. ఎత్తుకు పై ఎత్తు వేసింది. ఎత్తుకు పై ఎత్తు వేసింది. క్వశ్చన్ ఇచ్చేదంటే తాబేలు ఎత్తుకు పై ఎత్తు ఎలా వేసింది? తాబేలు నక్కతో, నక్క బావా నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అని
ఎత్తుకు పై ఎత్తు వేసింది. అది రాయండి. 4 క్వశ్చన్లు. ఓకే, రాసేయండి. ఓకే, ఈరోజు మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ వర్క్ రిటర్న్ వర్క్ ఏంటంటే పేజ్ 54 1 to 4 ఏంటి 1 to 4 షార్ట్ క్వశ్చన్ ఆన్సర్. రీడ్ అండ్ రైట్ 2 times. రఫ్ బుక్లో కానీ హెచ్డబ్ల్యూ కానీ ఎక్కడైనా రాసుకోండి. ఇన్ హెచ్డబ్ల్యూ ప్రాక్టీస్ రిటర్న్ వర్క్ పేజ్ 54 1 to 4 షార్ట్ క్వశ్చన్ ఆన్సర్. చూడండి, పేజ్ 54లో 1 to 4 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి 2 times ప్రాక్టీస్ చేయండి రఫ్ బుక్లో. ఓకే, రాయండి. క్వశ్చన్ నీట్గా దస్తూరుగా తప్పులు లేకుండా రాసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ దగ్గర ఉంచుకొని చాలా జాగ్రత్తగా నీట్గా రాసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండకూడదు. ఓకే, అలాగే టెక్స్ట్ బుక్లో రాస్తారు ఇవి. అదేవిధంగా ప్రాక్టీస్ వర్క్ హెచ్డబ్ల్యూలో కానీ రఫ్ బుక్ కానీ తీసి పేజ్ నెంబర్ 54 1 to 4 షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్. రీడ్ అండ్ రైట్ 2 times. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ అయ్యాయి కదా పేజ్ నెంబర్ 55లో. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ ఆన్సర్ అండ్ బిట్ పార్ట్ కూడాను మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, రైట్.